ఏం పేరన్నా? శివ. ఎక్కడి నుంచి? గుంటూరు. లోకల్. అంటే నాది గుంటూరు లోకల్ ఉంటాం కానీ నియోజకవర్గం మాత్రం కర్నూలు నియోజకవర్గం. ఏం మరి అక్కడ పరిస్థితి ఎలాగుంది? ప్రస్తుతానికైతే వైసీపీ గాలి వేస్తుంది. మరి మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఈసారి? బాబుకా, జగన్కా, పవన్కా? పవన్ కళ్యాణ్. ఎందుకు పవన్ కళ్యాణ్కి వేద్దాం అనుకుంటున్నారు? నీతి నిజాయితీ గల వ్యక్తి. రాజకీయాలు అలాంటి వ్యక్తులు ఉండటం చాలా రేర్ కేసు. అలాంటి రేర్ వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళకి మనం ఎంతైనా వాళ్ళని సపోర్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. పోయినసారి కూడా వేసారా మీరు పవన్ కళ్యాణ్కి? జనసేనకే ఓటేసాను. చేశారు. చేశారు. డబ్బులు తీసుకొని ఓటేయమంటారా లేకపోతే తీసుకోకుండానే ఓటేస్తారంటారా మీరు? ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఓటేయడమే. అందరినీ తీసుకోమని ఏమని చెబుతా, నేనైతే తీసుకోకుండానే ఓటేస్తాను. అవును, తీసుకోకుండానే. ఎస్. అభ్యర్థిని చూస్తారా ఓటేసేటప్పుడు, లేకపోతే ఆయన యొక్క కులాన్ని, మతాన్ని, ఆయన వెనుక ఉన్న డబ్బుని చూసి ఓటేస్తారా మీరు? నేనైతే పవన్ కళ్యాణ్ చూసి ఓటేస్తాను. క్యాండిడేట్ ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ చూసి ఓటేస్తాను. అమరావతి కావాలా, 3 రాజధానులు కావాలా? అమరావతి కావాలి. 3 రాజధానులు అంటే ఇప్పుడు మన డైరెక్టర్ చెప్పినట్టుగా 3 అమ్మలు 3 నాన్నలు ఎలా ఉంటుందో 3 రాజధానులు అంటే అలా ఉంటుంది పాలన. ఒక రాజధాని ఉండి ఒక ప్రాంతం ఉంటేనే అభివృద్ధి చేయడానికి అంతంత మాత్రం ఉంది. అలాంటప్పుడు 3 రాజధానులు అనేది కూడా రాంగ్ కాన్సెప్ట్ యాక్చువల్లీ. ఏమో వర్కౌట్ అయితే మంచిగా ఉంటుంది కదా. ఉన్న అప్పులు తీర్చుకోవడం సరిపోయింది, అది వర్కౌట్ అయింది అంటారా? ఉన్న అప్పులు తీర్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్కి ఎన్నో ఏళ్ళు పట్టిద్ది. ఆ 3 రాజధానులకి మళ్ళీ ఎన్ని అప్పులు చేయాలి? 24 సీట్లు ఇచ్చారు, సరిపోతాయా మీకు? 24 సీట్లు మేము పక్కగా 24 సీట్లు గెలుస్తాము. ఇంకా లేదు, ఇంకా 20 సీట్లు కూడా ఇస్తారని పవన్ కళ్యాణ్ నేను ఆల్రెడీ ప్రెస్ మీట్లో చెప్పాడు. 40 సీట్లు సరిపోతాయి మాకు. 40 సీట్లు సరిపోతాయి. పవన్ కళ్యాణ్ గెలుస్తారా ఈసారి? తప్పకుండా గెలుస్తారు. 2 చోట్ల. 2 చోట్ల ఎన్ని చోట్ల పోటీ చేసి అన్ని చోట్ల పక్కకు ఈసారి పవన్ కళ్యాణ్ గారే గెలుస్తారు. తప్పకుండా గెలుస్తారు. అసెంబ్లీకి వెళ్తారంటారు? పక్క ఈసారి అసెంబ్లీలోకి వెళ్తారు. పవర్ షేరింగ్ ఏమైనా ఉంటుందా? ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఎన్ని ఏళ్ళు తీసుకుంటారు అనుకుంటున్నాం? 2.5 years సీఎం పోస్ట్ అని. లోకేష్ ఊసేలేదని చెప్పన్నారు కదా మరి మీటింగ్. లోకేష్ది ఏముందండి, చంద్రబాబు మాట్లాడాలి, పవన్ కళ్యాణ్ మాట్లాడాలి. ఇవన్నీ మాట్లాడే వాళ్ళు 100 మాట్లాడతారు. రియాలిటీ గ్రౌండ్ లెవెల్ వర్క్ అనేది ఎవరు వెళ్ళి చూడరు. అది గ్రౌండ్ లెవెల్ వర్క్ వేరేగా ఉంటుంది, బయట పుకార్లు అనేవి వేరేగా ఉంటాయి. పైన నాయకులు కలిశారు, కింద కార్యకర్తలు కూడా కలిశారా? తప్పకుండా కలుస్తారు. ఎలక్షన్ టయానికి గవర్నమెంట్ ఫామ్ చేసే విధంగా తప్పకుండా గెలుస్తారు. ఇదంతా వైసీపీ ఆడిస్తున్న కుట్ర. వాళ్ళ మధ్య చిచ్చు పెట్టి వాళ్ళని గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తా అంతే తప్పితే గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు అయితే పవన్ కళ్యాణ్ అంటే అందరూ అంతే ఉన్నాం. ఆయనకి ఎన్ని సీట్లు ఇచ్చినా ఆయనకే సపోర్ట్ చేస్తాం, ఆయనకే ఓటేస్తాం. పవన్ కళ్యాణ్కి యూత్లో బాగా క్రేజ్ ఉంది, మరి ఓట్లు ఎందుకు వేయట్లేదు? అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫ్యామిలీ దగ్గర నుంచి సపోర్ట్ రావట్లేదు. కుర్రాల్లో ఉంది కానీ ఈ డబ్బు ప్రలోభం అనేది ఎక్కువగా ఉంది. ఎడ్యుకేషన్ ఎప్పుడైతే అక్షరాస్యత ఎక్కువ ఉంటుందో అప్పుడు సరైన నాయకులను ఎన్నుకోగలుగుతారు. అది మన ఆంధ్రప్రదేశ్ చాలా తక్కువ పర్సెంట్లో ఉంది. అందుకని సరైన నాయకులను ఎన్నుకోలేకపోతున్నారు. అంటే పెద్దల ప్రభావం కానీ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం కానీ కుర్రాళ్ళు వేయాల్సిన టైంకి ఓటు వేయలేకపోతున్నారు. బట్ ఈసారి మాత్రం తప్పకుండా పవన్ కళ్యాణ్కి ఓటేస్తారని నమ్మకం అయితే ఉంది. బీజేపీతో పొత్తు ఉంటుంది అంటారా? ఉంటుందని నేను ప్రెస్ మీట్లో చెప్పాడా? పెడితే మరి మైనార్టీలు ఓట్లు వేస్తారా? అందరూ ఓట్లేస్తారండి. వైసీపీ వద్దు అనుకున్న ప్రతి ఒక్కరు ఇలాగే ఓటేస్తారు. అది మైనార్టీలైనా ఎవరైనా సరే. అది ఆయనకు మరి ఉద్యమ స్ఫూర్తి ఉందని చెప్పి పదే మీటింగులో చెప్తారు. ప్రత్యేక హోదా తీసుకొస్తారా మరి వాళ్ళ పవర్లోకి వస్తే? వాళ్ళు ప్రత్యేక హోదా కాన్సెప్ట్ ఆల్రెడీ గడిచిన అధ్యాయం. అది తెస్తామని ఎవరు చెప్పినా అది అబద్ధమే. అది అవ్వదు. ప్రత్యేక హోదా అనేది అవ్వదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము వస్తే ఫస్ట్ సైన్ దానిపైన ఉంటుంది అంటున్నారు కదా. అందరూ అలా చెప్తారు. సెంటర్లో బిల్ పాస్ అవ్వాలి, ఇది అన్నిటికీ చాలా మెలికలు ఉన్నాయి. ఇది అయ్యేదైతే ఎప్పుడు ఎవరో చేసేవాళ్ళు. ఇది అవ్వని కాన్సెప్ట్. అది పోలవరం పూర్తి చేస్తారా మరి? చూద్దాం. జనసేన ప్రభుత్వం వస్తే పక్కగా కంప్లీట్ అవుతుంది. వాలంటీర్ వ్యవస్థ కొనసాగాలంటారా? దాని గురించి నేనేం చెప్పలేను, ఎందుకంటే నేను ఎప్పుడు దాన్ని ట్రీట్ చేయలేదు, ఎప్పుడు దానికి నేను వినియోగించుకుంది కూడా లేదు. ఇక్కడ రాప్తాడులో సభ జరిగింది మొన్న, సిద్ధం సభ. జనాలు వెళ్ళారా, తరలించారా? ఏమండి, నేను అంతా వైసీపీ ఫాలోవర్ని కాదు. దానికి సంబంధించిన ఏవి కూడా నేను పెద్దగా అసలు నేను ఆ కాన్సెప్టే వింటమే ఇష్టం ఉండదు నాకు. వచ్చారా తరలించారా అనేది మా పార్టీ అంతే. మా పార్టీ ఏంటి అంతేగాని మేము పక్కన విమర్శించడం కోసం మేము ఎప్పుడు ఇన్ డెప్త్ తీసుకోమన్నమాట. అది విమర్శలకు పోరంటారు. మా పని ఏంటో మేము చూసుకుంటాం. మేము మంచి చేస్తామని చెప్పి ఓట్లు అడుగుతాం తప్పితే వాళ్ళు మంచి చేయలేదని చెప్పి మాత్రం ఓట్లు అడగదు. అది థింగ్.
అయితే మరి ఎన్ని వస్తాయంటారు సీట్లు? వస్తాయి. మేము జనసేన ప్రభుత్వంలో ఎక్కడైతే ఇద్దరు కలిపి ఎంత వస్తాయి? గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తాం 100%. ఎన్ని సీట్లు అయితే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుందో అన్ని సీట్లు అయితే వస్తాయి. 100 సీట్లు అయితే పక్కాకు వస్తాయి. 100 సీట్లు పక్కాకు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అంటున్నారు కదా. చూద్దాం, ఎలక్షన్లో 175 అనేది ప్రజలు నిరూపిస్తారుగా. ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఈసారి ఓడిపోతే మళ్ళీ సినిమాలకు వెళ్ళిపోతారా? ఆయన ఒక మంచి ఉద్దేశంతో వచ్చాడు. ఓడిపోతే ఎలక్షన్కి సినిమాలకు వెళ్ళకపోతే 2019 నుంచి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఉంటాడు అంటే డబ్బు కావాలి కదా ఎలక్షన్లో పోటీ చేయాలంటే, దానికోసం మళ్ళీ వెళ్ళడం జరిగింది. ఏం పేరన్నా? షేక్ సిరాజ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గుంటూరు మాయబాయ్ గారు. గుంటూరు. ఏంటి మరి గుంటూరులో పరిస్థితి ఎలా ఉంది? ఈసారి ఎవరు గెలుస్తారంటారు? ఈసారి చూస్తే టీడీపీ హవా కొద్దిగా కనిపిస్తుంది. ముస్తఫా గారా మీకు? లేదండి, నసీర్ అహ్మద్ గారు టీడీపీకి. అది కాదు, గెలిచింది ఎవరు? గెలిచేది ముస్తఫా గారు. ఏం చేయలేదు 5 ఏళ్ల కాలంలో? ఏమి చేయలేదండి అసలు 5 ఏళ్ల కాలంలో. 5 ఏళ్ల కాలంలో ఏం చేయలేదా? చేయలేదండి. రోడ్లు కానీ ఒక్కడు కూడా. మరి వైసీపీ తరపు నుంచి ఆయనకే ఇస్తారా టికెట్ ఈసారి కూడా? లేదు, వాళ్ళ అమ్మాయిని నిల్చోబెడుతున్నారు. ఇంజనీర్ తెలిసి వాళ్ళ అమ్మాయిని నిల్చోబెడుతున్నారు. 10 ఏళ్ల కాలంలో జగన్ని చూశారు, బాబుని చూశారు. ఎవరి పరిపాలన బాగా నచ్చింది? ఇప్పుడు జగన్ పాలన అంటే ముందు ఇసుక ఎందుకు ఆపారో తెలియదు. పెద్ద పెద్ద మేస్త్రీలు ఆటోలు వేసుకొని రోడ్ల మీద అడుక్కు తినే పరిస్థితి తెచ్చారు. అన్నా క్యాంటీన్ ఎందుకు తీశారో తెలియదు. 5 రూపాయల భోజనం తినే వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు, ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎందుకు పుట్టకొట్టారో తెలియదు. ఈ పొజిషన్ నుంచి మనిషి కోలుకునే లోపు మళ్ళీ ఎలక్షన్లు పెట్టారు. మళ్ళీ ఆయనే గెలిచాడు. మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. ఈసారి మార్పు ఏమైనా వచ్చిద్దామో అని టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నాము. అంతే తప్ప జగన్ పాలన బాగాలేదు అని కాదు, బాగుందని కాదు. అంటే మీరు న్యూట్రల్ అంటారు. అది వాళ్ళు చేసే పని విధానం నచ్చితేనే ఓటేస్తారు. అది లేతే లేదు. పవన్ కళ్యాణ్కి ఏమైనా అవకాశం ఇద్దామని చెప్పి అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్కి అవకాశం అనేది ఏం లేదండి. గెలుస్తాడా అసలు ఆయన ఈసారి? అది చెప్పలేము. 2 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పి అంటున్నారు. ఈసారి కూడా మరి గెలిచే అవకాశం ఉందా? గెలిచే అవకాశాలు ఉండే. ఎందుకంటే ఈ పాలన కొంతమంది వద్దంటున్నారు, కొంతమంది కావాలంటున్నారు. ఆ పక్షాన చూసుకుంటే పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. మా ప్రభుత్వంలో జరిగే వ్యవహారాలను చూసి మనుషులు ఏముంటారని ఈసారి తెలుగుదేశం మొగ్గు చూపుదాం అని ప్రజల అభిప్రాయం, నా అభిప్రాయం. మీకేమైనా పథకాలు వచ్చినాయా మీ ఇంట్లో? మా ఇంట్లో దేవుడి దళ పథకాలు, పిల్లలు చదువుకుంటున్నారు, అమ్మఒడి అందుతుంది. ఇంకేం లేవండి. అదే. అయితే ఓటుకి నోటు ఏదైతే మనం తీసుకోకూడదు, కానీ తీసుకొని ఓటేస్తారా ఈసారి? డబ్బులు తీసుకొని ఓటేసే సమస్య లేదండి. అది తీసుకునే వాళ్ళు మేము తీసుకోము కూడా. అది తీసుకునే వాళ్ళు ఉంటారు, ఓటు ఇటు తీసుకుని అటు వేసే వాళ్ళు ఉంటారు, అటు తీసుకుని ఇటు వేసే వాళ్ళు ఉంటారు. పోయినసారి ఎంత నడిచింది ఇక్కడ? 1000-2000? అది మనకు ఐడియా లేదు. మరి డబ్బు తీసుకుంటే అర్థమయ్యేది, కానీ మనం తీసుకోలేదు. మనకు ఆ సంబంధం లేదు. వెళ్ళామా, ఓటేసామా, వచ్చామా నచ్చిన మనిషికి, అంతవరకు మన పాలన. గుంటూరు ఎంపీగా ఈసారి పెమ్మసాని చంద్రశేఖర్ అని చెప్పి ఎన్ఆర్ఐని తీసుకొచ్చారు. ఆయన గురించి ఏమనుకుంటున్నారు మీరు? ఆయన ఒక భేష్ మనిషి అని, డాక్టర్ గారని విన్నాం. ఆయన మంచి మనిషి అని విన్నాం. సరే, ఈసారి ఆయన వైపు మొగ్గు చూపుదామని ఆలోచిస్తున్నారు ప్రజలు. నా ఆలోచన కూడా అదే. గతంలో గల్లా జయదేవ్ గారా, ఆయన బాగానే చేశారా? బాగానే చేశారు. ఆయన చేసే పక్షంలో అంటే మన అధికారం లేదు కాబట్టి ఆయన తొక్కి పెట్టారు ఆయన్ని. అది జరిగిన వాస్తవం. అంతేనండి. లోకేష్ గారు కుర్చీలు మడత పెడతామని చెప్పి అంటున్నారు. ఆయన కుర్చీ మడత పెట్టుకుంటాడా, లేకపోతే ఈ 151 కుర్చీలు మడత పెడతారా? అవి మడత పెట్టే విషయాలు పెద్ద విషయాలండి. దాని జోలికి మేము పోలేము. ఆయన ఒకటి చెప్పారు, నేను ఒకటి చెప్తాడు, నేను ఒకటి చెప్పారు, ఆయన ఒకటి చెప్తారు. ఇప్పుడు కూడా ఈ నాన్నగారు ఉన్నారు, ఆయన ఏం చెప్తారో ఆయనకి తెలియదు. ఇట్లా జరుగుతూ ఉంటాయి పాలిటిక్స్లో. మేము అంత పెద్దవాళ్ళం కాదు. అది వాళ్ళు చూసుకుంటారు. ఈయన మడత, ఆయనేమో ఫ్యాన్ విరిగి ఇంట్లో పడిద్ది అంటాడు, ఈయనేమో డస్ట్బిన్లో గ్లాస్ ఉంది అంటాడు. ఎందుకు ఈ మాటలు మనకి? మన ఓటు మనం వేసుకున్నామా? మన టీడీపీ కాబట్టి టీడీపీ వేద్దాం అంటాం, వైసీపీ కాబట్టి వైసీపీ వేద్దాం అంటాం. ఎటు ప్రజలు సేవ చేయాలనుకుంటే అటు చేద్దాం అనుకుంటాం మేము. జగన్ ప్రభుత్వంలో పలానా మంత్రి బాగా చేశాడరా అని చెప్పుకోదగ్గ మంత్రి ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసి మాత్రం ఎవరు లేరండి. చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఎవరైనా మంచిగా చేశారు? అప్పుడు మనం చేసినప్పుడు అయితే లాల్జాన్ బాషా గారు ఉన్నప్పుడు వాళ్ళు చేశారు. నంబూరు సుమాని గారు ఉన్నప్పుడు కాంగ్రెస్కి వచ్చారు. ఆయన టీడీపీలో ఉండి ఆయన బాగా మంచి పనులు చేశారు. నంబూరు సుమాని గారు వీళ్ళంటే మనకు తెలుసు, తగ్గిన వాళ్ళు మనకు తెలియదు. మీరు క్యాండిడేట్ని చూసి ఓటేస్తారా, ఆయన వెనుక ఉన్న డబ్బుని చూసి ఓటేస్తారా, కులం చూసి వేస్తారా? మేము క్యాండిడేట్ని చూసి ఓటేస్తాం. కులం చూడము, మతం చూడము, డబ్బులు చూడము. డబ్బు మాకు సమస్య కాదు, సంపూర్ణ మనకు వద్దు. మంచి వ్యక్తి అయితే మాత్రం ఓట్లేస్తాం. ఇప్పుడే మేలుకో ఆంధ్రుడా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి.